ఇంకా మూడవ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలుచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. ఏకాచమే అనగా ఒకటి, త్రిసత్యమే అనగా ఒకటికి మూడు కలిపి వర్గమూలము కనుగొనగా రెండు, పంచచమే అనగా నాలుగునకు ఐదు కలపగా తొమ్మిది వచ్చును, దాని వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలపగా 16 వచ్చును, దాని వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలపగా 25 వచ్చును, దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25నకు 11 కలపగా వచ్చిన 36నకు వర్గమూలము 6. త్రయోదశచమే అనగా 36నకు 13 కలిపిన వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశమే అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును, దాని వర్గమూలము 8. సప్తదశచమే అనగా 64 17 కలిపిన 81 వచ్చును, దాని వర్గమూలము 9. నవదశచమే అనగా 81కి 19 కలపగా 100 వచ్చును, దాని వర్గమూలము 10. ఏకవింశతిచ్చమే అనగా 100కు 21 కలపగా 121 వచ్చును, దాని వర్గమూలము 11. త్రయోవింశతిచ్చమే అనగా 121కి 23 కలపగా 144 వచ్చును, దాని వర్గమూలం 12.